ఇగో మా ఆయన చూడండి ఒక బ్యాగులు నింపుతాడు అప్పడుతుందా మా బాబు దగ్గర పోతాడు చూడండి బ్యాగులు నింపి ఇక్కడ నిమ్మ మొక్కలు ఉన్నాయి పెడతాడు అవి బత్తాయి చెట్టు మొన్న చూపెట్టినగా బత్తాయి చెట్టు కట్టడానికి నింపుతాడు ఇక మా బాబు దగ్గర తీసుకుపోతాడు. ఫ్రెండ్స్ పొడి మట్టి నింపిండిగా వాటర్ పోతాడు వాటిని అవి మెత్తబడ్డాక నిమ్మ మొక్క పెడతాడు చూడండి. మా కోళ్ళు అయితే అసలు తెచ్చిన మట్టిలో పెండ వేసింది అలా మొత్తం గిగుతాను. నేను కూర్చోండి మామిడి కూర్చొని కింద ఆయన దెబ్బ నింపిండి పోసిండి పెడతాండి ఆడ కట్టేది నిమ్మ మొక్క పెడతాండి ఫ్రెండ్స్ చూడండి. చూసారా ఫ్రెండ్స్ ఇక నిమ్మ మొక్కలు పెట్టుడైంది. ఇప్పుడు అవి మిగతా 4-5 ఉంటాయి దానిమ్మ మొక్కలు కూడా పెడతాడని చూడండి. ఇంకా కొన్ని వాటర్ ఉండి లేనట్టు పోయాలి మరి ఎక్కువ కాకుండా మొక్కలు కొద్దిగా కోలుకునేటట్టు. ఇగో ఫ్రెండ్స్ కలబంద మొక్కలలో నేనే వేసిన దానిమ్మ ఎత్తాక పెద్ద పెద్దగా అయినాయి. మా ఆయన పెడతానన్నాడు వానాకాలం పెట్టలే మా దొడ్డి అంతా వాటర్ వస్తాకే ఇప్పుడు బీకి బ్యాగులలో పెడతానని పీకుతారు చూడండి పెద్ద పెద్దగా ఉన్నాయి. ఇగో ఫ్రెండ్స్ దానిమ్మ చెట్లు పెట్టేస్తాండి చూడండి ఇంత పెద్ద పెరిగినాయి అసలు కింద పెట్టేస్తే ఇదరకల్లా ఇంకా గుబురు వచ్చేటి చూడండి. ఒక బ్యాగులో దానిమ్మను నిమ్మ పెట్టినాం 2 కలిపి వీటికి అంటు కట్టేటప్పుడు చూపెడతా. ఇగో 15 రోజుల కల్లా వస్తాయి అంటు కట్టుతాం చూడండి. నెక్స్ట్ సెకండ్ వీడియోలో పెడతాం ఫుల్ వీడియోలో చూడండి. లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో అయితే ఫుల్ వీడియోస్ ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ బాయ్. ఇక చూడండి ఫ్రెండ్స్ కలబందను కూడా బీకిండు ఆయన. దీన్ని ఇప్పుడు ఏం చేస్తానంటే ఆదివారం రోజుగా ఇంటి ముందు వేసి కడతాను. ఇంటి ముందు కట్టుకుంటే మంచిది. కలబంద చెట్ల నుంచి వచ్చింది ఇంటికి దిష్టి పోయేది చూడండి. లైక్ చేయండి షేర్